హాయ్ వ్యూవర్స్. వైసీపీలో ఉన్నటువంటి వాళ్ళు ఎటువంటి వాళ్ళు అంటే వాళ్ళు చేయాల్సింది చేసేస్తారు. దానికి పాజిటివ్ రిజల్ట్ వచ్చిందనుకోండి, ఎస్ మాదే అంటారు, మేమే చేసామంటారు. దానికి నెగిటివ్ రిజల్ట్ వచ్చిందనుకోండి, మేం చేయాల వాళ్ళు మా సంబంధం లేని వాళ్ళు మా వాడితో నకిలీ ఐడీలు సృష్టించి ఆ వీడియోలు పెట్టారు, నకిలీ ఐడీలతో మా పోస్టులు పెట్టారు మా పేరు మీద అంటారు. ఎగ్జాక్ట్గా రోజేది ఈరోజు అలాగే ఉంది పరిస్థితి. ఆమె వచ్చి ఏమంటుంది, ఆర్కే రోజా సెల్వమణి అని ఒక యూట్యూబ్ ఛానల్లో నేను పెట్టానన్నట్టు, అది నా ఛానల్ అన్నట్టు కొన్ని పోస్టులు పెట్టున్నారు. ఆ పోస్టులకు సంబంధించి ఓటింగ్ పెట్టారు. అందులో ఎవరి పరిపాలన బాగుంది అన్నప్పుడు చంద్రబాబు నాయుడు పరిపాలన అని చెప్పేసి 78% మంది ఓటింగ్ వేస్తే, జగన్ పరిపాలన బాగుందని చెప్పేసి 22% మంది ఓటింగ్ వేశారు. తర్వాత లడ్డు నాణ్యత విషయంలో తప్పిదం ఎవరిది, ఎవరు మోసం చేశారు ఇక్కడ అన్నప్పుడు పవన్ కళ్యాణ్ తప్పు 7% అని, చంద్రబాబు నాయుడు తప్పు 20% అని, జగన్మోహన్ రెడ్డి తప్పు వచ్చేసి 73% అని చెప్పేసి అన్నారు. అంటే లడ్డూల నాణ్యత విషయంలో, కల్తీ విషయంలో తప్పు ఎవరిది అన్నప్పుడు 73% మంది జగన్దే అని చెప్పేసి అన్నారు. ఎక్కడ, ఆర్కే రోజా సెల్వమణి ఒక యూట్యూబ్ ఛానల్లో. నెక్స్ట్, ఎవరి పరిపాలనలో ప్రజలంతా బాగున్నారు అండ్ ఎవరి పరిపాలన బాగుంది అన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి పరిపాలన వచ్చేసి 22% బాగుందని అన్నారు. చంద్రబాబు నాయుడు పరిపాలన వచ్చేసి 100 రోజులే కదా అయింది, అయినా సరే 78% మంది బాగుంది అన్నారు. ఎవరి ఛానల్లో, ఆర్కే రోజా సెల్వమణి అనే యూట్యూబ్ ఛానల్లో. ఇక దాంతో ఏబిఎన్ ఛానల్లో మిగతా ఛానల్స్ గట్టిగా వేసుకున్నాయి. ఆల్రెడీ యూట్యూబ్ ఛానల్స్ గట్టిగా పెట్టేశారు. మనం లేట్ అయ్యామంటే నిజమేంటి అబద్ధం తెలుసుకుందాం అని చెప్పి సాగున్నాం, బట్ నిజమేంటి తెలిసింది, అందుకే వీడియో ఇస్తున్నాం. ఏంటది, రోజా వచ్చి ఆకులు గాలి ఆల్రెడీ గట్టిగా అడ్డంగా జగన్ బుక్ చేసింది బాబు రోజా. ఏంది అది, రోజాకి సంబంధించి ఛానల్ అయినా కాకున్నా అందులో పెట్టిన ఆ పోలింగ్ వల్ల, ఓటింగ్ వల్ల క్లియర్గా జగన్ అనేవాడు ఒక భ్రమంలో ఉన్నాడు కదా. నేను మంచి చేస్తాను నాకు ఓట్లేండి అన్నాడు, దెన్ నువ్వేట మంచి చేస్తారు అని చెప్పేసి ఓడించారు. అయినా సరే ఈవీఎంలో ట్యాంపరింగ్ అన్నాడు. ఇప్పుడు యూట్యూబ్ కూడా ట్యాంపరింగ్ అయ్యేంటి, యూట్యూబ్ చూసుకోవాలి కదా. ఇప్పుడు జగన్ చూసుకున్నాడు, ఏమని, ఓరయ్యా జనాలు వచ్చేసి నన్ను చీకొట్టుతున్నారు, నన్ను ఓస్తున్నారు, నా పరిపాలన అధ్వానం చెబుతున్నారు, ఆ తిరుమల లడ్డు పాపం కూడా నాదే అని అంటున్నారు. ఓ అమ్మ ఎవర్రా ఈ పోలింగ్ పెట్టింది, ఓటింగ్ పెట్టింది చూస్తే రోజా ఛానల్లో ఏంది రోజా అని చెప్పేసి ఆమెను అడిగినట్టు ఉన్నాడు. రోజా నిజంగానా ఛానల్ ఆమెదో, అయ్యో నాది కాదండి, నా పేరు మీద ఎవరో తప్పుడోళ్ళు పెట్టారని చెప్పేసి అందో. మొదట మనం అనుకున్నట్టుగానే మంచి జరిగితే ఏమైందని చెప్పుకోవచ్చు, మా చెడు కాబట్టి ఏమైనా కాదని చెప్పుకోవచ్చు అన్నట్టుగా ఆమె వచ్చి ఏమంది, రోజా సెల్వమణి అనే నేను నా అభిప్రాయాలు ఏవైనా ఈ సమాజానికి తెలియచేయాలి అంటే ఇన్స్టాగ్రామ్, థ్రెడ్స్, ఫేస్బుక్, ట్విట్టర్ అకౌంట్, దట్ మీన్స్ ఎక్స్, ట్విట్టర్ ఆర్ నథింగ్ బట్ ఎక్స్, ఓకే, ట్విట్టర్ ఆర్ ఎక్స్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, థ్రెడ్స్, వీటి ద్వారా మాత్రమే నేను నా యొక్క అభిప్రాయాలని పంచుకుంటా. అందులో వచ్చేది నాది. మరలా ఇక్కడ అక్కడ బ్లూ టిక్ మార్క్ ఉంటుంది కదా, అది నాది, అది యూట్యూబ్కి ఉండదు అని చెప్పేసి దొరికిపోయా. యూట్యూబ్ బ్లూ టిక్ మార్క్ ఉండిద్దండి, ఉండదు. యూట్యూబ్ ఛానల్ ఇస్ టోటలీ డిఫరెంట్ దెన్ దీస్ 4, ట్విట్టర్ ఆర్ ఎక్స్ అండ్ థ్రెడ్స్, ఇన్స్టాగ్రామ్ అండ్ ఫేస్బుక్. అక్కడ ప్రత్యేకంగా వాడు బ్లూ టిక్, అఫీషియల్గా అంటే బ్రౌన్ టిక్ ఏదో ఉంటుంది అండ్ ఇంకోటి ఏదో ఉండే, 3 రకాల టిక్లు ఉంటాయి. సో ఇప్పుడు విషయం ఏంటి, స్టార్టింగ్ నేను చెప్పిందే నిజం అనిపిస్తుంది నాకు. రోజే వచ్చి ఏమంటుంది, అసలు నాకు యూట్యూబ్ ఛానలే లేదు, నా పేరుని యూట్యూబ్ ఛానల్ పెట్టిన వాళ్ళు ఎవరైనా ఉంటే, ఆ పోస్టింగ్లో ఓటింగ్లో పెట్టిన వాళ్ళు ఎవరైనా ఉంటే, ఇంకేదైనా వీడియోలు అప్లోడ్ చేసిన వాళ్ళు ఉంటే ఇమ్మీడియట్గా వాటిని తీసేయండి, లేదంటే మీ మీద కంప్లైంట్ ఇస్తా, ఇక మిమ్మల్ని వదిలేదు లేదు అంది. అసలు ఎంతగా ఛానల్ ఏంటర్ అని చెప్పేసి చూస్తే ఆర్కే రోజా సెల్వమణి ఆ పోస్టింగ్లు కనపడ్డాయి. నాయన అరగంట సేపు కొట్టుకున్నా నేను. ఆర్కే రోజాని కొట్టా, రోజా సెల్వమణి అని కొట్టా, ఆర్కే రోజా సెల్వమణి అని కొట్టా, రోజా సెల్వమణి ఆర్కేని కొట్టా. ఆ యూట్యూబ్ ఛానల్ కనిపించలా. అన్నీ కూడా కొన్ని 100 వీడియోలు ఇవి మీద పెట్టిన వీడియోలు వచ్చున్నాయి, ఏది ఆ పోస్టులకు సంబంధించి. అంటే ఛానల్ తీసేశారు. మీకు అర్థమవుతుందా? ఇప్పుడు 2 విషయాలు చెప్పుకోవచ్చు ఇక్కడ. ఒకటి, రోజాదే ఆ ఛానల్, కానీ అడ్డంగా జగన్ పరువు పోయేసరికి ఇక జగన్ అండ్ వైసీపీలు గట్టిగా తిట్టినట్టున్నారు ఫోన్ చేసి, దాంతో ఛానల్ తీసేసింది. నెంబర్ 1 అది. నెంబర్ 2, రోజా అన్నట్టు
ఆ ఛానల్ అసలు నాది కాదు, వాళ్ళెవరో నా మీద కావాలని అది చేస్తున్నారు, వాళ్ళు కనుక ఆ వీడియోలు తీయకపోతే, ఆ ఛానల్ కనుక తీయకపోతే వాళ్ళ మీద నేను కఠిన చర్యలు తీసుకుంటాను, పోలీస్ కేసు పెడతాను కూడా చెప్పింది. సో దాంతో భయపడి తీసుండొచ్చు. సో ఇందులో ఏది నిజం ఏది అబద్ధం మీకేమనిపిస్తుంది కింద కామెంట్లో తెలియచేయండి. బట్ నేనైతే చెప్తున్నా, వన్స్ అది మార్నింగ్ నుంచి కాదురా బాబు, నిన్న ఈవినింగ్ నుంచి రన్ అవుతుంది అది. అప్పుడే రోజా వచ్చి నాది కాదు బాబు అని చెప్తే అయిపోదును, లేదా వాళ్ళు ఎవరో ఏంటో కానీ చూడండి అని చెప్పి సైబర్ పోలీస్ చెప్పినా అయిపోదును. తీరిక 1 డే తర్వాత వచ్చి రకం చేసింది. గతంలో నా క్యాట్లిస్ ఎస్పీ ఛానల్ ఇదే మాట నేను చెప్పాను. రోజాకి ఎక్కడో కానీ మనసులో జగన్ మీద పిచ్చి కోపం ఉంది. సందర్భం వచ్చిన ప్రతిసారి ఏదో ఒక విధంగా ఆ కోపాన్ని ప్రదర్శిస్తూనే ఉంది. ఎలా ఆయన మీద అభిమానం గౌరవాన్ని చూపిస్తూనే ఆమె మాట్లాడే కొన్ని మాటల వల్ల చేసే పనుల వల్ల అడ్డంగా జగన్ బుక్ అవుతూ ఉన్నాడు. ఈరోజు కూడా అదే జరిగిందని నాకు అనిపిస్తుంది. బట్ రోజా చెప్పినట్టే రామిది కాదు కదా, సో బయట వాళ్ళు అన్నట్టు. బట్ ఇక్కడ రోజా పేరుతో పోస్ట్ పడింది కదా, దెన్ ఒపీనియన్ అంతా కూడా బయట షేర్ చేసుకున్నారు కదా, ఇక్కడ ట్యాంపరింగ్ లాగా ఏమి ఉండదు కదా, జనరల్గానే ఒపీనియన్ పోలు కదా, దెన్ అడ్డంగా పోయే జగన్ పరు. సో జగన్ ఎప్పటికైనా భ్రమలో నుంచి బయటపడు, నీ పాలన అధ్వానం, ఆ లడ్డూలో పాపం వచ్చేసి కూడా ఓ రకంగా మొత్తం నీదే అన్నట్టుగా ఇప్పుడు జనాలు కూడా అర్థమైపోయింది. ఇకనైనా వైసీపీలో మారకపోతే మీకు మొన్న వచ్చినటువంటి 39లో 3 ఎగిరిపోయి 9 మిగులుతాయి, లేదా 9 ఎగిరిపోయి 3% మిగులుతాయి.